జూన్ 18, 19 అదేవిధంగా 20కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. కృషి సఖీ సర్టిఫికేషన్ ప్రోగ్రాం కోసం రెండు మంత్రిత్వ శాఖలు సంతకాలు చేశాయి. కృషి సఖీ సర్టిఫికేషన్ ప్రోగ్రాం కోసం రెండు మంత్రిత్వ శాఖలు కలిసి సంతకాలు చేశాయి. వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ జూన్ 18, 2024న వారణాసిలో కృషి సఖీ ధృవీకరణ కింద 30,000 కంటే ఎక్కువ స్వయం సహాయక బృందాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్టిఫికెట్లు జారీ చేశారు. వ్యవసాయంలో మహిళల ముఖ్యమైన పాత్ర మరియు సహకారాన్ని గ్రహించి మరియు గ్రామీణ మహిళల నైపుణ్యాలను ప్రోత్సహించడానికి వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆగస్టు 2023లో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఎంఓ కింద కృషి సఖీ సర్టిఫికేషన్ ప్రోగ్రాం ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. కృషి సఖీ సర్టిఫికేషన్ ప్రోగ్రాం కోసం రెండు మంత్రిత్వ శాఖలు సంతకాలు చేశాయి. వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకార బ్యాంకు యొక్క లైసెన్స్ను రద్దు చేసింది. ఆన్సర్ పూర్వాంచల్ కోఆపరేటివ్ బ్యాంక్. ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్కు చెందిన పూర్వాంచల్ సహకారీ బ్యాంకు తగిన మూలధనం మరియు ఆదాయ అవకాశాలు లేనందున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైసెన్స్ను రద్దు చేసింది. పూర్వాంచల్ సహకారీ బ్యాంక్ సమర్పించిన డేటా ప్రకారం డిపాజిటర్లలో 99.51% మంది డిఐసిజిసి నుండి తమ డిపాజిట్లు పూర్తి మొత్తాన్ని స్వీకరించడానికి అర్హులని ఆర్బీఐ తెలిపింది. T20 ప్రపంచ కప్ మ్యాచ్లో 4 ఓవర్లు మెయిడెన్ బౌలింగ్ చేసిన మొదటి బౌలర్గా ఎవరు నిలిచారు? T20 ప్రపంచ కప్ మ్యాచ్లో 4 ఓవర్లు మెయిడెన్ బౌలింగ్ చేసిన మొదటి బౌలర్గా ఎవరు నిలిచారు? లాకీ ఫెర్గుసన్. ట్రినిడాడ్లోను పాపువా న్యూగినియాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో లాకీ ఫెర్గుసన్ తన పేరిట ఒక గొప్ప రికార్డును సృష్టించుకున్నాడు. లాకీ ఫెర్గుసన్ T20 ప్రపంచ కప్ మ్యాచ్లో అత్యధిక మెయిడెన్ ఓవర్లు 4 వరుసగా వేసిన బౌలర్గా రికార్డు సృష్టించాడు. ఫెర్గుసన్ ఐసీసీ T20 ప్రపంచ కప్లో అత్యంత పొదుపుగా ఉన్న బౌలింగ్ గణాంకాలను నమోదు చేయడం ద్వారా చరిత్ర సృష్టించాడు. మొదటి బహుళజాతి వైమానిక విన్యాసమైన తరంగ శక్తిని ఏ దేశం నిర్వహిస్తుంది? మొదటి బహుళజాతి వైమానిక విన్యాసమైన తరంగ శక్తిని ఏ దేశం నిర్వహిస్తుంది? భారతదేశం. భారత వైమానిక దళం యొక్క మొట్టమొదటి బహుళజాతి వైమానిక వ్యాయామం తరంగ శక్తి 2024 ఆగస్టులో జరగనున్నది. పరిశీలకులుగా చేర్చబడిన మరికొన్ని దేశాలు కాకుండా 10 దేశాలు పాల్గొనే అవకాశం అది ఉంది. ఈ వ్యాయామం ఇప్పుడు 2 దశల్లో నిర్వహించబడుతుంది. మొదటిది ఆగస్టు మొదటి 2 వారాల్లో దక్షిణ భారతదేశంలో, మరి రెండవది ఆగస్టు చివరి నుండి సెప్టెంబర్ మధ్య వరకు పశ్చిమ ప్రాంతంలో నిర్వహించబడుతుంది. ఇటీవల విడుదల చేసిన పర్యావరణ పనితీరు సూచిక 2024లో భారతదేశం ఏ స్థానం నిలిచింది? ఆన్సర్ 176వ ర్యాంక్. ఇటీవల 2024 సంవత్సరానికి పర్యావరణ పనితీరు సూచిక ఈపీఐ విడుదల చేయబడింది. దీనిలో భారతదేశం యొక్క తాజా ర్యాంకింగ్ 180 దేశాలలో 176వ స్థానంలో ఉంది. గత ర్యాంకింగ్లో పోలిస్తే ఈసారి భారత్ కాస్త మెరుగుపడగలిగింది. ర్యాంకింగ్ను యేల్ మరియు కొలంబియా విశ్వవిద్యాలయం సంకలనం చేశాయి మరియు గాలి నాణ్యత, జీవవైవిధ్యం మరియు గ్రీన్హౌస్ వాయు ఉద్గారాల వంటి కీలక అంశాలలో పనితీరు ఆధారంగా రూపొందించబడుతుంది. డేవిడ్ విస్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను ఏ దేశం తరపున ఆటగాడు? నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ విస్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. T20 ప్రపంచ కప్ 2024లో ఇంగ్లాండ్పై అతని జట్టు 41 పరుగుల తేడాతో ఓటమి పాలైన తర్వాత నమీబియా ఆల్రౌండర్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మైగ్రేట్ కోసం ఏ బ్యాంకుతో విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎంఓయూపై సంతకం చేసింది? ఆన్సర్ ఎస్బీఐ. ఈ మైగ్రేట్ కోసం ఏ బ్యాంకుతో విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎంఓయూపై సంతకం చేసింది? ఎస్బీఐ. ఇటీవల విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు ఎస్బీఐ ఈ మైగ్రేట్ పోర్టల్ వినియోగదారులకు దాని చెల్లింపు గేట్వే ఎస్బీఐ ఈపే ద్వారా బ్యాంక్ యొక్క అదనపు డిపాజిట్ చెల్లింపు సేవను అందించడానికి ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ మైగ్రేట్ పోర్టల్ 2014 సంవత్సరం ప్రారంభించబడింది
మరియు ఇది విదేశీ భారతీయ కార్మికులతో అనుబంధించబడింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనపై భారతీయ రైల్వే మొదటి ట్రయల్ రన్ను పూర్తి చేసింది. ఇది ఏ నదిపై కలదు? ఆన్సర్ చినాబ్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చినాబ్ను దాటడంలో ముఖ్యమైన మైలురాయిగా నిలిచిన సంగల్దాన్ రియాసీ రైలు మొదటి ట్రయల్ రన్ పూర్తయిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఈ వంతెన జమ్మూ మరియు కాశ్మీర్ ప్రాంతంలో చినాబ్ నదికి 359 మీటర్లలో సుమారు 109 అడుగులలో నిర్మించబడింది మరియు ఈఫిల్ టవర్ కంటే దాదాపు 35 మీటర్ల ఎత్తులో ఇది ఉంది. రెడ్ ఫ్లాగ్ 2024 వ్యాయామం యొక్క 2వ ఎడిషన్ యుఎస్లో ఎక్కడ జరిగింది? ఐల్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్ మరియు అలస్కా. యునైటెడ్ స్టేట్ వైమానిక దళానికి చెందిన అలస్కాలోని ఐల్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్లో జూన్ 4 నుండి జూన్ 14 వరకు నిర్వహించిన రెడ్ ఫ్లాగ్ 2024 ఎక్సర్సైజ్లో భారత వైమానిక దళానికి చెందిన బృందం పాల్గొంది. ఇది రెడ్ ఫ్లాగ్ 2024 యొక్క 2వ ఎడిషన్. ఇది యుఎస్ వైమానిక దళం ద్వారా సంవత్సరానికి 4 సార్లు నిర్వహించబడుతుంది. ఈ విన్యాసాల్లో భారత్తో పాటు సింగపూర్, యునైటెడ్ కింగ్డమ్, నెదర్లాండ్ వైమానిక దళాలు కూడా పాల్గొన్నాయి. జీమెక్స్ వ్యాయామం యొక్క ఏ ఎడిషన్ 2024లో నిర్వహించబడుతుంది? ఆన్సర్ 8వది. ఇటీవల జీమెక్స్ ఎక్సర్సైజ్ 2024 జపాన్లోని యొకోసులాలో జరుగుతుంది. ఇది 2012లో ప్రారంభమైన జీమెక్స్ యొక్క 8వ ఎడిషన్. ఈ వ్యాయామంలో హార్బర్ మరియు సీఫేజ్ వ్యాయామాలు 2 ఉన్నాయి. భారత నావికా దళానికి చెందిన స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ శివాలిక్ ఈ ద్వైపాక్షిక సముద్ర కసరత్తులో పాల్గొంటుంది. మరోవైపు గైడెడ్ మిసైల్ డిస్ట్రాయిడ్ అయిన జేఎస్ యుగరి జపాన్ వైపు నుండి పాల్గొంటుంది. దక్షిణాఫ్రికా పార్లమెంటు ద్వారా దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఎవరు తిరిగి ఎన్నికయ్యారు? సిరిల్ రామాపోసా. దక్షిణాఫ్రికా పార్లమెంట్ శుక్రవారం 7వ పార్లమెంట్ జాతీయ అసెంబ్లీ మొదటి సమావేశంలో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ఏఎన్సీ అధ్యక్షుడు సిరిల్ రామోసాను దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నుకుంది. దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా రామాపోసాకు ఇది 2వసారి. అతను మొదటిసారిగా ఫిబ్రవరి 15, 2018 పదవీ బాధ్యతలు స్వీకరించాడు మరియు 2019 ఎన్నికల తర్వాత మే 22, 2019 ఎన్నికయ్యాడు. ఇటీవల మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా డాక్టర్ మోహన్ యాదవ్ ఏ సేవను ప్రారంభించారు? ఇటీవల మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఏ సేవను ప్రారంభించారు? పిఎం శ్రీ టూరిజం ఎయిర్ సర్వీసెస్. మధ్యప్రదేశ్లో మోహన్ యాదవ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం 180 రోజుల పదవీకాలం పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి డాక్టర్ ఈ సందర్భంగా భోపాల్ నుంచి పిఎం శ్రీ టూరిజం ఎయిర్ సర్వీస్ను ప్రారంభించారు. కొత్త సర్వీసు టికెట్ బుకింగ్ కౌంటర్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ప్రయాణికులకు బోర్డింగ్ పాస్లు కూడా అందుబాటులో ఉంటాయి. గాంధీనగర్ వన్యప్రాణుల అభయారణ్యం ఇటీవల వార్తలు నిలిచింది. ఇది ఏ రాష్ట్రంలో కలదు? గాంధీనగర్ వన్యప్రాణుల అభయారణ్యం ఇటీవల వార్తలు నిలిచింది. ఇది ఏ రాష్ట్రంలో కలదు? మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల గాంధీసాగర్ వన్యప్రాణుల అభయారణ్యంలో చిరుతలను ఉంచడానికి సన్నాహాలు చేసింది. ఇది కురోర్ నేషనల్ పార్క్ తర్వాత భారతదేశంలో చిరుతలకు 2వ వన్యప్రాణుల అభయారణ్యం. సెప్టెంబర్ 17, 2022 మధ్యప్రదేశ్లోని షియోపూర్ జిల్లాలో కేఎన్పిలోని ఎన్క్లోజర్లో 8 నమీబియా చిరుతలను విడిచిపెట్టినట్లు మీకు తెలుసు. తరువాత దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చిరుతలను తీసుకొచ్చారు. రాజస్థాన్ సరిహద్దులో ఉన్న గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయారణ్యం 1974 సంవత్సరంలో నోటిఫై చేయబడింది. బిన్సార్ వన్యప్రాణుల అభయారణ్యంలో ఇటీవల మంటలను నియంత్రించడానికి MI-17 హెలికాప్టర్ను ఎవరు మోహరించారు? బిన్సార్ వన్యప్రాణుల అభయారణ్యంలో ఇటీవల మంటలను నియంత్రించడానికి MI-17 హెలికాప్టర్ను ఎవరు మోహరించారు? ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇటీవల ఉత్తరాఖండ్లోని అల్మోరాలోని బిన్సార్ వన్యప్రాణుల అభయారణ్యంలో భారీ అడవి మంటలను నియంత్రించడానికి భారత వైమానిక దళం MI-17 హెలికాప్టర్ను మోహరించింది. ఇది భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న రక్షిత ప్రాంతం. ఉత్తరాఖండ్లోని అల్మోరా జిల్లాకు ఉత్తరాన 33 కిలోమీటర్ల దూరంలో హిమాలయాల్లోని కుమానో ప్రాంతంలో ఇది కలదు. అమెరికా స్విమ్మింగ్ మహిళల 100 మీటర్ల ట్రయల్స్లో ప్రపంచ రికార్డు నమోదు చేసిన క్రీడాకారిణి ఎవరు? ఆన్సర్ రెగాన్ స్మిత్. అమెరికా స్విమ్మర్ రెగాన్ స్మిత్ అమెరికా స్విమ్మింగ్ ట్రయల్స్లో ఆమె ప్రపంచ రికార్డు తిరగరాసింది. మహిళల 100 మీటర్ల బాక్స్ స్ట్రోక్లో
57.13 సెకన్ల ప్రదర్శనతో ఆస్ట్రేలియా స్విమ్మర్ కెలీ మెకోనో నిరుడు నెలకొల్పిన ప్రపంచ రికార్డును 22 ఏళ్ల రెగాన్ బద్దలు కొట్టింది. రెగాన్ 17 ఏళ్ల వయసులోనే 2019 ప్రపంచ ఛాంపియన్షిప్లో ఈ విభాగంలో కూడా ప్రపంచ రికార్డు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చీఫ్ మార్షల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వి గణేష్ బాబు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చీఫ్ మార్షల్గా వి గణేష్ బాబు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆక్టోపస్లో అసిస్టెంట్ కమాండ్గా ఉన్న ఆయన్ను అసెంబ్లీ సెక్రటరీ జనరల్ వద్ద రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన డీజీపీగా ఎవరు నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది? ఆన్సర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు. ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావు నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1988 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన తిరుమలరావు ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహిస్తున్నారు. ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోని లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.